పొద్దున్నుంచి చూస్తున్నాను. ఈ ఒక్క వీడియో చాలా వైరల్ అయిందండి. ఈ వీడియో వచ్చి బాపులవాడ మండలం వీరవల్లి అన్న గ్రామం, అంటే హనుమాన్ జంక్షన్ దగ్గర అండి. విజయవాడ టు ఏలూరుకి వచ్చే హనుమాన్ జంక్షన్ దగ్గర ఈ ఊరు. ఇది ప్రభుత్వ హై స్కూలు. ఒక 10th క్లాస్ స్టూడెంటు తన మాస్టర్, తన గురువు గారిని చేసుకున్నాడంట. కరెక్ట్ కాదు. ఒక స్టూడెంట్ అన్న వ్యక్తి గురువుల మీద చేసుకోకూడదు. ఎందుకంటే తల్లి తండ్రి గురువుని మించిన దైవం అన్నది లేదు. కానీ ఇప్పుడు ఈ రోజున ఆ కుర్రోడు ఉద్రేకంతో వాళ్ళ సార్నే చేసుకున్నాడు. కానీ దానివల్ల ఎంతమంది సఫర్ అవుతారు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతారు. ఆ కుర్రోడు కూడా రేపు నుంచి బయటకు వచ్చి తల ఎత్తుకోలేడు. ఈ వీడియోని అక్కడికక్కడే మీరు మీ టీచర్స్ అందరూ హెచ్ఎం గారితో సహా వాళ్ళ పేరెంట్స్ పిలిపించి, ఊళ్ళో స్కూల్కి నిర్మించిన పెద్దల్ని పిలిపించి మీరు ఒక డిసిషన్ తీసుకుని ఆ వీడియో వాళ్ళకి చూపించి, సపోజ్ పిల్లోడికి టీసీ ఇచ్చి పంపించినా బాగుండేదని మై ఫీలింగ్. ఎందుకంటే దీనివల్ల ఎన్ని మెసేజ్లు వస్తున్నాయి, సోషల్ మీడియా ఎంత వైరల్ అయ్యింది, వాళ్ళ అమ్మ నాన్న ఎంత బాధపడతారు. ఆ కుర్రోడు భవిష్యత్తు రేపు నుంచి ఏంటి, బయటకు వచ్చి తిరగగలడా? మీరే చెప్పండి, మీరే కామెంట్ చేయండి. ఎన్ని కామెంట్లు వస్తున్నాయి, బ్యాడ్ కామెంట్స్. ఇది చిన్న వీడియో, వైరల్ చేసే వీడియో మాత్రం కాదు. ఎందుకు రాయను కొడతా ఆ జోన్ ఎట్ట కొట్టాడు. ఏరా దేనికి రా, విధానం ఏంటి అసలు? తెలీదు అడు కొట్టాడు రే ఎందుకురా విధానం అట్లా కాదు, అసలు తప్పు కదా. మాట్లాడినట్టు ఇది ఏదైనా ఉంటే టీచర్తో చెప్పాలి కానీ కొట్టుకోవటం ఎందుకురా, అసలు తప్పు కదరా అది. అట్లా ఏదన్నా ఉంటే నువ్వు కొట్టకూడదమ్మా. మీ అమ్మ కాదురా, ఎవరినన్నా అంటే మాస్టర్ దగ్గర చెప్పు. నువ్వు ఆయన యాక్షన్ తీసుకుంటాడుగా. మీ అమ్మ వీడియోలు అయ్యింది అన్నీ చేస్తా నేను, నీటి చేస్తా. ఏం చేస్తారా మీరు?